హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీషో నుంచి అయితే 4 కుర్తీస్ అయితే తీసుకున్నాను. మీరు చూస్తున్నారు కదా, ఇవే నేను తీసుకున్నవి 4. చాలా బాగున్నాయి. మీరు రాసి పెట్టుకోండి. మంచి కుర్తీస్ ఎవరైతే రివ్యూ చేసినారో నేనైతే ఫస్ట్ టైం రివ్యూ చేస్తున్నాను. క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. మీషోలో నేను సెర్చ్ చేసి మరి ఈ కుర్తీస్ అయితే ఆర్డర్ చేసుకున్నాను. క్వాలిటీ అయితే ఆసమ్ అని చెప్పాను కదా, సో మీరైతే ఎటువంటి డౌట్ లేకుండా పర్చేజ్ చేయండి. నేనైతే ఇవి పర్చేజ్ చేయమంటాను, అవి మాత్రమే పర్చేజ్ చేయండి. ఇప్పుడు నేను చూపిస్తున్న వచ్చేసి చాలా బాగుంది. ఇది వచ్చేసి ఆర్గాంజా, బట్ సాఫ్ట్ ఆర్గాంజా. ఫినిషింగ్ కానీ క్వాలిటీ కానీ ఎటువంటి డౌట్ లేకుండా అయితే మనం తీసుకోవచ్చు. సో దీనికైతే మనకు వీనెక్ ప్రొవైడ్ చేశాడు. నేనైతే సైజ్ ఎస్ తీసుకున్నాను. ఎస్ అంటే దీనికి 36 వచ్చింది. బయట తీసుకోవడం వల్ల మనకి ఫిట్టింగ్ అయితే కొన్ని డిఫరెంట్గా వస్తాయి. కొంచెం నడుము దగ్గర టైట్ కానీ ఎస్ తీసుకున్నా, సో ఎమ్ ఎల్ అలా మనకు కొంచెం డౌట్ఫుల్గా మనం తీసుకుంటాం. సో మీషోలో అయితే ఆర్డర్ చేసుకోండి. మీషోలో కానీ అజియోలో కానీ మనం వియర్ చేస్తే మనకు నచ్చితే ఉంచుకోవచ్చు, లేకుంటే రిటర్న్ చేయొచ్చు. దగ్గర వచ్చేసి మనకి ఇలా కొంచెం స్టిఫ్నెస్గా ఉండడానికి ఏదో క్లాత్ అయితే ప్రొవైడ్ చేశాడు. లోపల ఫిట్టింగ్ అయితే చాలా బాగుంది. నేను ఒకసారి చూపిస్తున్నాను చూడండి కింది వరకు. సో యాజ్ యూజువల్గా మనకు 4 ఇంచ్ వరకు లైనింగ్ అయితే ప్రొవైడ్ చేయరు కిందన. సో అయితే మనం క్లాత్ తీసుకుని స్టిచ్ చేయించిన విధంగానే మనకు వచ్చాయి. సో మీరైతే నచ్చితేనే పర్చేజ్ చేయండి. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇలా రౌండ్ నెక్ ఇచ్చాడు. ఇంకా ఫ్రంట్ సైడ్ ఏ ప్యాటర్న్ ఇచ్చాడో బ్యాక్ సైడ్ కూడా అదే ప్యాటర్న్ ఇచ్చాడు సేమ్. సో ఫ్లవర్స్ అయితే పెద్ద పెద్ద ఫ్లవర్స్, బట్ లుక్ వైజ్ అయితే చాలా బాగుంది. నేనైతే వియర్ చేయలేదు, సో నాకైతే అంత టైం లేదు. సో అందుకనేసి నేను వియర్ చేసి వీడియో అయితే చేయలేదు. బట్ ఇవి వేసుకునే తర్వాత లుక్కే బాగుంటుంది. సో ఎటువంటి ట్రాన్స్పరెంట్ అయితే లేదు. చెప్పాను కదా, పెద్ద పెద్ద ఫ్లవర్స్ అయితే మనకు ప్రొవైడ్ చేశాడు. దీనికి వచ్చేసి నేను 10/10 ఇస్తాను రేటింగ్ అయితే. ఫినిషింగ్ కానీ వాళ్ళు స్టిచ్ చేసిన విధానం కానీ చాలా బాగా నచ్చింది. సో ఇంకా లైనింగ్ అయితే మనకి బీజ్ కలరు అంటే గోధుమ కలర్ అయితే ప్రొవైడ్ చేశాడు. సో దానికైతే సిమెంట్ కలర్ పేరప్ చేస్తే అంత బాగుండదు. సో నేనైతే దీనికి వైట్ కలర్ లెగ్గిన్ అయితే పేరప్ చేయాలనుకుంటున్నాను. నాకైతే 410 పడింది. సో రీజనబుల్ ప్రైసే అనుకుంటున్నాను. ఇప్పుడు నేను చూపిస్తున్న వచ్చేసి స్కై బ్లూ కలరు. ఇది కూడా నేను ఆర్గాంజా క్లాత్లోనే తీసుకున్నాను. కొన్ని ఆర్గాంజా, కొన్ని సాఫ్ట్ క్లాత్లు అయితే తీసుకున్నాను. సో మీకు నచ్చితే మీరు పర్చేజ్ చేయండి. ఇది వచ్చేసి సాఫ్ట్ ఆర్గాంజా అయితే కాదు. సో కొంచెం గరుగ్గానే ఉంటుంది. కొంచెం కుచ్చుకున్న ఫీల్ అయితే మనకి వస్తుంది. సో ఎందుకంటే పట్టుకుంటే ఆ ఫ్యాబ్రిక్కే మనకి తెలిసిపోతుంది. సో దీనికైతే కాలర్ నెక్ అయితే ప్రొవైడ్ చేశాడు. సైజ్ అయితే నేను ఎస్ తీసుకున్నాను. ఎస్ అయితే నాకు ఎగ్జాక్ట్గా సరిపోతుంది. నా హైట్ అయితే 5.6 ఉంది హైటు. సో మీరు ఆ హైట్ ఉంటే ఇది ఈజీగా పర్చేజ్ చేయొచ్చు. మరి పొట్టి వాళ్ళకైతే చాలా కిందికి వస్తుంది. సో దీనికైతే ఇంకా హ్యాండ్స్కి వచ్చేసి ఆర్గాంజానే ప్రొవైడ్ చేశాడు. లైనింగ్ అయితే ప్రొవైడ్ చేయలేదు మనకి. నెక్ అయితే మనకి స్టిఫ్నెస్గా ఉండడానికి కాలర్ నెక్. సో దానికి లైనింగ్లో క్లాత్ అయితే ప్రొవైడ్ చేశాడు. ఇది కూడా ఎలాంటి ట్రాన్స్పరెంట్ అయితే లేదు. చాలా లైట్ కలర్ ఇష్టపడే వాళ్ళైతే ఇది తీసుకోవచ్చు. మరి అంత చాలా అంటే చాలా లైట్గా ఉంది. ఇంకా లైనింగ్ అయితే మనకి సేమ్ లైట్ కలరే మనకి ప్రొవైడ్ చేశాడు లైనింగ్. ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసి కాలర్ నెక్ ఇచ్చాడు. బ్యాక్ సైడ్ ఏ ప్యాటర్న్, ఫ్రంట్ సైడ్ కూడా అదే ప్యాటర్న్. దీనికైతే లైట్ పీచ్ పింక్ కలర్ లెగ్గిన్ అయితే పేరప్ చేస్తే చాలా బాగుంటుంది. సో నేనైతే అదే పేరప్ చేశాను. మోర్ అప్డేట్, జూడియోలో అయితే సేల్ అయితే నడుస్తుంది. మీకు నచ్చితే మీరు పర్చేజ్ చేయొచ్చు వెళ్ళి. కొంచెం రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయి జూడియోలో అయితే. సో మీ నియరెస్ట్ జూడియోలోకి వెళ్ళి పర్చేజ్ చేయండి. బట్ స్టాక్ అయితే ఉన్నాయో లేదో అయితే తెలియదు. నాకైతే ఇది 462 పడింది. సో ఇప్పుడు నేను చూపిస్తున్న వచ్చేసి నా ఫేవరెట్, చాలా బాగుంది. వైట్, ప్యూర్ వైట్ కాదు, గోధుమ కలర్ వచ్చింది. చాలా లైట్ గోధుమ కలరు. క్లాత్ వచ్చేసి సాఫ్ట్ క్లాత్, సాఫ్ట్ మెటీరియల్. మనము ఇది తీసుకొని స్టిచ్ చేపిస్తే ఇంత పర్ఫెక్ట్గా కూడా రాదు. సో ఇదైతే రీజనబుల్ ప్రైస్లోనే వచ్చింది చాలా. దీనికి వచ్చేసి వీనక్ ప్రొవైడ్ చేశాడు. హ్యాండ్స్ వచ్చేసి సేమ్ సాఫ్ట్ క్లాత్లోనే, లైనింగ్ అయితే ప్రొవైడ్ చేయలేదు. కొంచెం హ్యాండ్ దగ్గర వచ్చేసి బఫ్ లాగా 3 కుచ్చులు అయితే మనకి ప్రొవైడ్ చేశాడు. చాలా బాగుంది ఇదైతే. సో నేనైతే దీనికి 10/10 రైటింగ్ అయితే ఇస్తాను. సో ఇంత సాఫ్ట్గా ఉందంటే మనం వేసుకున్న ఆ ఫీల్ అయితే చాలా బాగుంది. సో సాఫ్ట్గా మెత్తగా ఉంది ఇంకా నేను చెప్పాలంటే. సో ఇదైతే మీరు ఖచ్చితంగా అయితే పర్చేజ్ చేయండి. పర్చేజ్ చేసిన తర్వాత కామెంట్ అయితే చేయండి. నేను చాలా బాగుంది ఇదైతే. నేను పర్సనల్ ఒపీనియన్, నేనైతే ఇది ఫస్ట్ది ఇంకా లాస్ట్ది అయితే ఉంచుకున్నాను. దీనికైతే 2 లెగ్గిన్స్ లాగా పేరప్ చేయొచ్చు. ఒకటి వచ్చేసి
లావెండర్ కలరు, లైట్ లావెండర్ కలర్, ఇంకోటి పీచ్ పింక్ కలరు, సో మీ ఆరెంజ్ కలర్ 3 లెగ్గిన్స్ అయితే పేరప్ చేస్తాం. మన దగ్గర ఏ లెగ్గిన్ ఉంటే అది వియర్ చేయొచ్చు. సో ఏ డౌట్ లేకుండా ఇది తీసుకోండి. సో బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ సేమ్ అదే ప్యాటర్న్ ఇచ్చాడు. ఫినిషింగ్ అయితే చాలా నీట్గా ఇచ్చాడు. సో ఆఫీస్ వేర్కి అయితే పర్ఫెక్ట్. ఇదైతే చాలా సాఫ్ట్ ఉంది. అయితే ఇవి స్కిప్ చేస్తే చాలా మిస్ అవుతారు మీరు. మంచి కుర్తీస్ అయితే నాకైతే 389 పడింది. ఇంకా మొత్తం మనకి లైనింగ్ వచ్చేసి వైట్ కలర్ లైనింగ్ అయితే ప్రొవైడ్ చేశాడు. ఇప్పుడు నేను చూపిస్తున్న వచ్చేసి బ్లూ కలరు, లైట్ బ్లూ కలరు. ఇది కూడా బాగుంది. ఇది కూడా చాలా సాఫ్ట్. సైజ్ అయితే నేను తీసుకున్నాను. క్వాలిటీ వైజ్ కానీ లుక్ వైజ్ కానీ ఇది కూడా సూపర్. సో దీనికి కూడా వీ షేపే ఇచ్చాడు నెక్ అయితే. ఆర్గాంజా కుర్తీస్కి అయితే కాలర్ నెక్ కానీ ఇలా వీ షేప్ కానీ ఇస్తాడు. ఇది కూడా సాఫ్ట్ క్లాత్, ఆర్గాంజా అయితే కాదు. నేనైతే సైజ్ తీసుకున్నాను. సేమ్ యాజ్ యూజువల్గా ముందు చూపిస్తున్న కుర్తీకి ఎటువంటి ఏవైతే కుచ్చులు ఇచ్చాడు సేమ్ అదే ప్యాటర్న్లోనే మనకి ప్రొవైడ్ చేశాడు. హ్యాండ్స్కి వచ్చేసి లైనింగ్ అయితే ప్రొవైడ్ చేయలేడు. సో మీరైతే ఇవి స్టిచ్ చేసి వేసుకుంటే ఇంకా లుక్ చాలా బాగా వస్తుంది. సో టైట్ ఫిట్టింగ్ అలా చేపిస్తే. సో దీనికి వచ్చేసి లైన్స్ లాగా ఇచ్చేసి మనకు ఫ్లవర్స్ ప్రొవైడ్ చేశాడు. ఇంకా లైనింగ్ వచ్చేసి వైట్ కలర్ పేరప్ చేశాడు. కొంచెం జూమ్లో చూపిస్తున్నాను చూడండి, చాలా బాగుంది ఇది కూడా. దీనికి వచ్చేసి వైట్ లెగ్గిన్ అయితే పేరప్ చేస్తే చాలా బాగుంటుంది. నేనైతే నా ఒపీనియన్ చెప్తున్నాను, మీకు ఏది నచ్చితే మీరు అది ట్రై చేయండి. ట్రై చేసి చూడండి. ట్రై చేస్తే ఏమవుద్ది, ఏం కాదు కదా. సో ఒకసారి వియర్ చేసిన తర్వాత మీకు నచ్చితేనే ఉంచుకోండి. మరి వాడుకొని అయితే కాదండి నేను చెప్పేది. ఒక్కసారి వేసుకొని చూసి మరి రిటర్న్ చేయండి. మరి ఆడేనే. సో నేను అలా చెప్తున్నాను. మరి వియర్ చేసి వాష్ చేసి అయితే చేయొద్దండి, అస్సలు బాగుండదు. అది మనకి కరెక్ట్ కాదు చేయడం అలా. సో ఇంకా మంచి కుర్తీస్ అయితే రివ్యూ చేయాలంటే కమెంట్ చేయండి. నాకైతే ఇన్స్టాగ్రామ్లో ఒకసారి సెండ్ చేయండి మీకు నచ్చితే. ఇంకా అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.